నువ్వు ఒకసారి పచ్చిమిర్చి ఆమ్లెట్ పెడితే తను పడ్డ కష్టం ఇంతవరకు మర్చిపోలేదు. అందుకే వద్దంటుంది. పట్టు. ఏంటి బాబు, తలుపు తట్టి రాలేరా? ఏంటండి, తలుపు తట్టి రావాలా? తలుపు కొట్టి లోపలికొచ్చే అంత పెద్ద తప్పేమైనా చేస్తున్నారా ఏంటి? భోజనమే కదా చేస్తున్నారు. ఇదిగో చూడండి, నేను ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అంటే మా అక్క దగ్గర తీసుకున్న డబ్బులు ముందు సెటిల్ చేయండి. మీకు అసలు దిగులు కూడా లేకుండా మెక్కుతున్నారే, మళ్ళీ తలుపు తట్టి రావాలని నాకు చెప్తున్నారు. ఇదిగో వకీలు సార్, ఆ డాక్యుమెంట్ ఇవ్వయ్యా. ఇదిగో ఇందులో సంతకం పెట్టండి. సంతకం దేనికి? సంతకం దేనికా? అప్పు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వలేకపోతే స్థలం రాసిస్తారని చెప్పారు కదా, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్. సంతకం పెట్టు. ఇదిగో చూడండి, ఆ స్థలం ఇప్పుడు నా పేరు మీద లేదు. మరి ఎవరి పేరు మీద ఉంది? అది నేను మా అమ్మకి రాసిచ్చాను. ఏంటంటే మీ అమ్మ పేరుకి రాసిచ్చేసావా? మా అక్క దగ్గర తక్కువ వడ్డీకి కట్టల కట్టలు డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వంటే అప్పుడిస్తా ఇప్పుడిస్తానని మోసం చేసి స్థలం రాసి ఇవ్వంటే మీ అమ్మ పేరుకి రాశానని చెప్తావా? ఏయ్, ఇదంతా ఎవరిని అడిగి నువ్వు చేస్తున్నావు? మీకు అసలు ఎంత పొగర పట్టింది? నేను తెలియక అడుగుతున్నాను, మీరంతా ఎందుకు ప్రాణాలతో ఉన్నారు? దానికి బదులు ఆపండి. రామ్మా, పెద్దమ్మాయి. ఓ, ఏంటి పోలీసులు తీసుకొచ్చి బెదిరిద్దాం అనుకున్నావా? ఇదిగో లాయరు, విషయం ఏంటో ఒకసారి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు. సార్, వీళ్ళు ఇతని అక్క దగ్గర డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న దానికి ఎవిడెన్స్ కూడా ఉంది. తీసుకుని ఇవ్వటం కుదరదు అని పొగరుగా మాట్లాడుతున్నారు సార్. అందుకే వీళ్ళు. సార్, మీ అక్క డబ్బులు ఎలా ఇచ్చారు? వడ్డీకి ఇచ్చింది, అది మర్చిపోయావా? వడ్డీకి కాదు, మీటర్ వడ్డీకి. ఆహా, మీటర్ వడ్డీకి అప్పులిచ్చి సీఎం గవర్నమెంట్ కోసం కొన్న స్థలాన్ని వీళ్ళకి రాసివ్వమని ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని బెదిరిస్తున్నారా? ఇన్స్పెక్టర్ సార్. అర్థమైంది మేడం. మీటర్ వడ్డీ సరళ తమ్ముడు, స్టేషన్కి పోదామా? ఏంటి సార్ అన్యాయంగా ఉండేది? అసలు నేనే తప్పు చేయనేలేదే. మా అక్క ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడగడానికి వచ్చాను. వాళ్ళేమో డబ్బులు ఇవ్వలేము అని చెప్తున్నారు. అందుకే స్థలం డాక్యుమెంట్స్ మీద సంతకం చేయమని చెప్పాను. ఇందులో నేను చేసిన తప్పేముంది సార్? తప్పే కాదు, మీలాంటి వాళ్ళు చేసేదంతా తప్పు అని మీకే అర్థం కావటం లేదు కదా, అదే సమస్య. తప్పా కాదా అని కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు పద, వచ్చి బండెక్కు. రా. ఏయ్ రా. ఏం కాలేత్తను. కొద్దిసేపట్లోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు బంగారే. టైం బాగుంటే నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. వదిలేయమ్మా, ఇలాంటి వాళ్ళందరినీ ఇలాగే డీల్ చేయాలి. అత్తయ్యా, అత్తయ్యా, ఏంటత్తయ్యా ఎందుకు కాళ్ళకి కాపడం పెట్టుకుంటున్నారు? ఎందుకు పెట్టుకుంటారు? మడమలు నొప్పి, 2 రోజులు కాళ్ళే కదపలేకపోయాను, అందుకే. ఏంటత్తయ్యా చెప్పొచ్చు కదా, హాస్పిటల్కైనా వెళ్ళొచ్చేవాళ్ళం కదా. ఏముంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుందిలే. ఐస్ ప్యాక్ పెట్టి కాపడం పెడితే రిలాక్స్ అవుతుంది. సరే ఇవ్వండి అత్తయ్యా, నేను కాపడం పెడతాను. ఏమొద్దు, పర్వాలేదు. అరే ఇవ్వండి అత్తయ్యా. అత్తయ్య, వంట పనంతా మీరే చూసుకుంటున్నారు. నేను కూడా ఉండి మీకు అవి ఇవి అందిస్తాను.
మీకెప్పుడు అనిపిస్తే అప్పుడు వండండి. మిగిలిన టైంలో రెస్ట్ తీసుకోండి అత్తయ్య. మడిమెలో నొప్పి అంటే ఎక్కువ రోజులు ఉండకూడదు. దానికి కనీసం మన డాక్టర్నైనా కన్సల్ట్ అవుదాం. అత్తయ్య, మీరు తప్పుగా తీసుకునంటే ఒక అడ్వైస్. ఏంటి? వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంటే మడిమెలో నొప్పి వస్తుందని చెప్తారు. నేను కూర్చుని తిని లావైపోయానని చెప్తున్నావా? అయ్యయ్యో, అలా నేనేం అనడం లేదు అత్తయ్య. మీరు ఎక్సర్సైజ్ లాంటివి చేయడం లేదు. కుదిరితే మీరు జిమ్కి అయినా వెళ్ళండి. వయసు అయ్యే కొద్దీ హెల్త్ కాన్షియస్ చాలా ముఖ్యం కదత్తయ్య. మీరే అత్తయ్య ఈ ఇంటికి ఆస్తి. ఐస్ కాళ్ళకి పెడితే చాలు, తలకు కూడా పెట్టనక్కర్లేదు, సరేనా? జయరామ్, అమ్మా, ఏంటమ్మా? ఇది మన కంపెనీ ఫైల్. ఇది సేఫ్గా దాచిపెట్టాలి. ఆ, ఒక కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన అగ్రిమెంట్ ఇది. ఓ సరేనమ్మా. బంగారి, ఇది సేఫ్గా పెట్టు. ఏంటమ్మా చూస్తున్నావు? ఆ, పూజ రూమ్లో పెట్టి దేవుడికి దండం పెట్టుకుని తర్వాత పెట్టు. మావయ్య, ఆ? ఏంటి బంగారి? మీకు కొంచెం కూడా బుద్ధి లేదు మావయ్య. ఏంటమ్మా? కాదు, మీరు నా మేనమామే కదా. నేను మిమ్మల్ని తిట్టకూడదు అని చూస్తున్నాను. కానీ మీరు చేసేది కొంచెం కూడా బాలేదు మావయ్య. ఏంటి బంగారి? మరేంటి? నేను మీకెన్నిసార్లు చెప్పాలి? అత్తయ్య ముందు కొంచెం అత్త మీద ప్రేమ ఉన్నట్టుగా ఉండండి, ఆవిడ్ని దూరం పెట్టకండి అని. మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఏంటి మావయ్య, ఎలా మావయ్య ఇంత దద్దిలా ఉన్నారు? నేనేం చేశాను? మీనా నేను తిట్టలేదే, ప్రేమగానే మాట్లాడుతున్నా కదా. ఏది? ఇదేనా మీరు ప్రేమగా నడుచుకోవడం అంటే? అయ్యో, దీనికి తనతో ప్రేమగా ఉండట్లేదు అనడానికి ఏంటి సంబంధం? మావయ్య, ఈ ఫైల్ అనేది ఒక ముఖ్యమైన బాధ్యత. ఆ బాధ్యత మీరు నాకే ఇవ్వాలా? ఈ ఫైల్ అనేది ఒక ముఖ్యమైన బాధ్యత. ఆ బాధ్యత మీరు నాకే ఇవ్వాలా? ఇది ఇంట్లోనే కదా పెట్టబోయేది. ఇది తీసుకొచ్చి అత్తయ్య చేతికిచ్చి దేవుడి రూంలో పెట్టి పూజ చేసి సేఫ్గా పెట్టు అని చెప్పుంటే అత్తయ్య పెట్టేసుంటారు. ఎందుకు ఆ పని చేయడం లేదు మీరు? బంగారి, ఇది ఆఫీస్ విషయం. తనకి దీని గురించి పెద్దగా ఏం తెలీదు. ఇలా తెలీదు అని చెప్పే అత్తయ్యని మీరు నాకు శత్రువుగా తయారు చేస్తున్నారు. మీరెప్పుడు మావయ్య మారుతారు? ఒక భార్య తన భర్త దగ్గర ఏం ఎదురు చూస్తుందో కూడా మీకు తెలియడం లేదా?